నువ్వు ఈ ఇంటికి ఎందుకు వచ్చినావు బొట్టమ్మా? పనికొచ్చాను. వస్తే వచ్చినావు, కానీ పిల్లల అరిచేతులు చూడకు. చూశాను జీవం. చూసినావా? అంటే నీకు నిజం తెలిసిపోయిందా? తెలిసిపోయింది జీవం. నీకు మాటొచ్చన్న నిజం తిలోత్తమమ్మ చెప్పింది. కానీ ఎందుకు మోగవాళ్లా నటిస్తున్నావో నాకర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది జీవం. నయని దత్తత తీసుకున్న గాయత్రి పాప తన కడుపును పుట్టిన గాయత్రి దేవమ్మ గారే అని. అవు బొట్టమ్మా, కానీ ఈ నిజం తిలోత్తమ మేడం వాళ్ళకి తెలిస్తే ఆ పసిబిడ్డ ప్రాణం తీస్తారు. నువ్వు కూడా ఎవరికి చెప్పలేదు కదా? లేదు జీవం, చెప్పాలో లేదో కూడా తెలియట్లేదు. నేను వచ్చిన పని వేరు, ఇక్కడ జరుగుతోంది వేరు జీవం. పైసల కోసం నువ్వు ఏ పనైనా చేస్తావని నాకు తెలుసు. కానీ ఈ నిజం ఎవరికి చెప్పకు. నీకెన్ని పైసలు కావాలన్నా నేను సంపాదించిస్తాను. ఎల్లమ్మ తల్లి మీద ఒట్టు. ఎవరు వచ్చినట్టున్నారు. తలుపుతి. వెళ్ళు. మావయ్య అలా అనుకు ప్లీజ్. పెద్ద బొట్టమ్మ, ఒకటి కాదు 2 ముక్కలు తీసుకుని తిను. దీన్ని నేను నయనికి తినిపిస్తాను. నేను తీసుకుని తినాలని కాదు బాబు, మీ చేతిలో ఉన్న ఆ ముక్కనే నేను తినాలనుకుంటున్నాను. తినిపిస్తారా బాబు? పెద్ద బొట్టమ్మా, పిచ్చిగాని పట్టిందండి నీకు. ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పటిదాకా ఏం చేసినా ఇప్పుడైతే మంచి పనే చేయాలనుకుంటున్నానమ్మా. బాబు, తినిపిస్తారా? ఇలా మొండికేస్తావేంటమ్మా? నీకు కావలసినంత తీసుకోమన్నారు కదా. ఆవిడికి మంచిగా మర్యాదగా చెప్తే అర్థం కాదనుకుంటా. మా పద్ధతిలో చెప్పమంటారా? వద్దన్నా, వయసులో పెద్ద మనిషి, తొందరపడి ఒక మాట అన్నా బాగుండదు. కానీ ఇలా చేస్తున్నా మీరు భరిస్తున్నారంటే అది నీ మంచితనం నాయనమ్మా. ఒక్క నిమిషం అన్నా, నేను మాట్లాడతాను. ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? ఈ ముసల్ది మా పేర్లు చెప్పిందంటే ఆ కేక్ ని నన్ను నా కొడుకునే తినమంటారు. మా ప్రాణాలు పోయేలా ఉన్నాయి.
ఎందుకంటే ఇవాళ నా పుట్టినరోజు కూడానమ్మా. ఈవిడ మొండి పొట్టేంటో నాకు అర్థం కావడం లేదు. అందుకే నన్ను ట్రై చేయమంటారా? సార్, ఇట్స్ ఓకే. నైనికి అభ్యంతరం లేకపోతే పెద్దావిడికే ముందు తినిపిస్తాను. నైని, నేనెప్పుడు మీ పనికి అడ్డు గాని అభ్యంతరం గాని చెప్పను బాబు గారు. నాకన్నా ముందు పుట్టిన ఆ అమ్మకే కేక్ తినిపించండి, అది గౌరవంగా ఉంటుంది. అలాగే నైని. హ్యాపీ బర్త్డే టు పెద్ద బొట్టమ్మ. నువ్వు నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలి. గాడ్ బ్లెస్ యూ. సంతోషం బాబు. పెద్ద బొట్టమ్మా, చెప్పమ్మా, ఆ కేక్లో విషయం కలిపింది ఎవరు? నేను రూమ్లోకి వచ్చినప్పుడు జీవం కూడా అక్కడే ఉన్నాడు. కాదు, జీవం కలపలేదు. మరి ఎవరు కలిపారు? చెప్పమ్మా, ఎవరు కలిపారు? ఎవరిని చూపిస్తున్నావు నువ్వు? మా నాయనకి కలిపిందా? కాదు. ఇంకెవరు బొట్టమ్మా? ఇంకెవరు కలిపారు? నిన్ను కన్న తల్లి గాయత్రి దేవమ్మ విషం కలిపింది బాబు. ఆ తల్లే విషం కలిపింది. చెప్పకనే చెప్పింది. పెద్దకొచ్చి విషయం కలిపిందని ఈమె చెప్పినా నమ్మేలాగుంది అసలు. వదిన మళ్ళీ ఆత్మగా వచ్చిందా? కాదు, పునర్జన్మలో వచ్చిన
గాయత్రి దేవమ్మ. బుట్టమ్మా 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 అయ్యో పాపం, పెద్ద పుట్టమ్మా. ఏం కావాలి? డబ్బులా? అవసరం లేదు. ఈ పూటక జీవితాంతమా? శాంతమమ్మ, అల్లుడు కడుపు నొప్పి వచ్చేలా నవ్వించే ప్రయత్నం చేస్తున్నాడు. మావయ్య, ఆల్రెడీ నొప్పిగానే ఉంది. నువ్వు గదిలోకి రాకముందు ఎవరు నవ్వించారో మరి. నా ప్రయత్నం ఫెయిల్ అయితే మా అక్క ముందు నవ్వుల పాలవుతూనే ఉంటాను. ఈ ఫైల్ ఎక్కడా దొరికి చావడం లేదే. అబ్బా సుమన, ఏం కావాలో చెప్పు, వెతికిస్తాను. కొన్ని చెప్పుకోలేని ఉంటాయి అల్లుడు. చిట్టి చిట్టి, నీ కడుపు నొప్పి అంట కదా? తనేదో సాధించబోతుందన్నంత ఆత్రతగా వచ్చి అడుగుతామేంటోదనా? సాధించడానికే కదా విక్కీ మీ ఆవిడ ఆరాటం. రామ్మా, తీసుకురమ్మా. పద, మెల్లగా రండమ్మా. అక్క రా చిట్టి. పద పద పద. హాసనక్క అసలు విషయం మర్చిపోయిందా ఏంటి? సుమన గుట్టుని ఈ డాక్టర్ బయట పెడితే ఎలా? అక్క చూసావా సుమనమ్మా, మా ఆవిడ తలుచుకుంటే దేవుడిలాగా డాక్టర్ గారు వచ్చేస్తారు. ప్రాబ్లం ఏంటి? సుమన, స్టమక్ పెయిన్ మాత్రమేనా? ఇంకేదైనా సమస్య ఉందా? కడుపు నొప్పి మాత్రమే బావగారు. అయినా నేను హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునేదాన్ని కదా. అక్కడికి వెళ్ళిన డాక్టర్ గారే ఉంటారు. కానీ ఈ డాక్టర్ ఉండరు కదా. తెలిసిన డాక్టర్ కోసమని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. ఈ డాక్టర్ గారి చేయి కూడా మంచిదే. 5 నిమిషాల్లో తగ్గేలా చేస్తారు. టెస్ట్ చేయాలి. చెయ్యండి, దాందేముంది. ఇదేమైనా సర్కస్ అనుకున్నారా ఇక్కడే చేయడానికి? ఏ సుమ్మి, నువ్వు గదిలోకి పదవే. వెళ్ళు. డాక్టర్ గారు మీరు రండి. పదవే. వెళ్ళు చిట్టి. వదినా, సుమనని ఇక్కడికి తీసుకురాకుండా డాక్టర్ గారిని రూమ్ కు పంపించుంటే బాగుండేది కదా. ఆ కంగారులో ఏం చేశానో నాకే తెలీదు విక్రాంత్. తొందరపడ్డావక్క. సుమన్ ఆడే నాటకాన్ని ఈ డాక్టర్ గారు బయట పెట్టేలా ఉన్నారు. అవును కదా. నైని, ఏమైంది? ఏం లేదు బాబు గారు. పర్లేదు, చెప్పొచ్చు. లేడీస్ ప్రాబ్లమ్స్ వినాలని మా ఆయనకి ఉబ్బలాటంగా ఉంది. పక్కకెళ్ళి తీపి కబుర్లు చెప్పుకుందామండి. అక్కర్లేదులే. తగ్గిపోతుంది లేవే సుమ్మి, డాక్టర్ గారు ఇంజెక్షన్ చేశారు కదా. డాక్టర్, ఫుడ్ పాయిజనింగ్ ఏమైనా అయిందా? అసలే కేకుల్లోనూ పాలల్లోనూ విషం కలపడం ఎక్కువైపోయింది ఇంట్లో. డాక్టర్ గారు అంటారేమోనని ముందే నేను అనేశానండి. అయితే ఓకే. మీరేమో తనకి ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేశారు అంటున్నారు. కానీ తనకి గర్భాశయం ఉంది. పిల్లలు కూడా పుట్టే అవకాశం ఉంటుంది. ఇదెక్కడి చోద్యం?
నైనీకి కవల పిల్లలు పుట్టినట్టు సుమ్మి 2 సంచులతో పుట్టిందా ఏంటి? ఒకటి పోతే ఇంకోటి ఉందన్నట్టు. ఛాన్సే లేదత్తయ్య, గర్భసంచి లేదు. ఉంది. డాక్టర్ని నేను, మీరు కాదు. డాక్టర్ ఆపరేషన్ చేసి తీసేశారు. రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు స్కాన్ చేయించండి. ఆ రిపోర్ట్లో తనకి గర్భాశయం ఉన్నట్టు తెలుస్తుంది. ఉంటాను. సుమన, ఏంటిదంతా? నేను రెస్ట్ తీసుకోవాలత్తయ్య, నుంచోలేకపోతున్నాను. కళ్ళ ముందు విచిత్రం జరగటమేంటో గాని ఇదేదో అంత వింతమాయలాగుంది. విన్నావా గాయత్రీదేవక్క? నా నుదుటి పొట్టు పోతుందట. అంటే మా ఆయనైనా మీ ఆయన స్వర్గానికొస్తారట. నీకోసమే అనుకుంటా. మీరు చూడలేదా అత్తయ్య? నా వెనక నుంచి వచ్చి నా గొంతు పట్టుకొని నా ప్రాణం తీయబోయారు. ఏంటక్క, నువ్వు గాని వచ్చావా? పిచ్చి మాటలు మాట్లాడుకో. అత్తయ్య కేక పెడితే ఏమైందో అని కంగారుగా వచ్చాను. ఆవిడంటే గిట్టనిది నీ ఒక్కదానికే కదా అని అలా అడిగాను. నువ్వు ఇక నోరు మూసుకోకపోతే నీ ప్రాణం తీసేదెవరో ఇక్కడ అందరికీ తెలుసు. అమ్మా ఇటు చూడు, భయపడకు. నువ్వేదో భ్రమపడ్డావు. లేదు విశాల్, అది భ్రమ కాదు, నిజం. నొప్పి నిజమే కదా? నేను చేతులు కడుక్కోవడానికి వెళ్ళాక నీ దగ్గరున్నది హాస్ ఒక్కతే కదా? నేను కూడా షుగర్ వాటర్ తీసుకురావడానికి వెళ్ళాను. మమ్మీ, ఆ తర్వాత ఎవరొచ్చారు? ఏం జరిగిందో చెప్పు మమ్మీ. నా పెద్ద కోడలు హాసిని పెట్టిన గోరింటాకు ఎలా ఉందో చూడక్క అని 2 చేతులు గాయత్రక్క వైపు చూపించాను. పెద్ద కూర్చుందా? అబ్బా,
ఫోటోకి చూపించిందంటలేండి. అమ్మా ఆ తర్వాత ఏమైంది? నిన్న అలా చెప్పగానే నా వెనక నుంచి వచ్చి నా గొంతు పట్టుకున్నారు. ఆడవాళ్ళ మగవాళ్ళ అత్తయ్య? అత్తయ్య ఇంకో మగాన్ని చేయవేనిస్తుందా? ఎందుకు వేయనివ్వదు? మళ్ళీ పెళ్ళని మావయ్య గారిని ఆపవే నువ్వు, నీ గొంతు పిసుకుతుంది వదినా. మీరు చెప్పండి అత్తయ్య, ఆడవారా మగవారా? ఆడ. పెద్ద చేతులు. అమ్మ గోరింటాకు చేతులు పైకెత్తింది. గాయత్రి పాప తన వెనకాలే ఆడుకుంటోంది. ఆ తర్వాత కర్టన్స్ గాలికి పోగడం, అమ్మ అరవడం, అందరూ పరిగెత్తుకుంటూ రావడం జరిగింది. కొత్త వ్యక్తి అయితే ఎవరూ లేరు. ఉండరు. మేమందరం ఇంట్లోనే ఉన్నాం సామే. మీ అందరికన్నా ముందు ఒకరున్నారు. ఎవరు స్వామి? గాయత్రీదేవి. తనే తిలోత్తమ గొంతు పట్టింది దురంధర. రుణం తీర్చాలని కొందరుంటే గాయత్రీదేవి మాత్రం చెల్లుకు చెల్లు అన్న ఉద్దేశంతో ఉంది. అందుకే ఇక్కడికొచ్చింది. అంటే ఇప్పుడు ఇక్కడ పెద్ద ముందా స్వామీజీ? ఉంది. మమ్మీ మమ్మీ వదలరా. స్వామి, అమ్మగారు వచ్చారా? ఇక్కడే ఉన్నారా? ఉందని చెప్తున్నాను కదా నయని. స్వామి, నైని కూడా కనిపించడం లేదంటే ఇక నాకెలా కనిపిస్తుంది? గాయత్రి ఆవిర్భవించాక ఆత్మగా ఉండదు విశాల. అయితే పెద్దత్తయ్య ఇక్కడే ఏ కర్టన్ వెనకాలో సోఫా మాటునో ఉండి పిల్లి వచ్చే ఎలుక భద్రం గప్చుపని ఆట ఆడుతూ మనల్ని ఆట పట్టిస్తున్నారనుకుంటా. ఆట పట్టిస్తే పర్లేదు, మళ్ళీ మా మమ్మీ గొంతు పట్టేస్తేనే కష్టం. అయినా పెద్దదనికి నిన్ను చంపే అవసరం ఏమొచ్చిందదినా? పాప విమోచనం అత్తయ్య. మోక్షం అమ్మవారివ్వాలి. ఇస్తారు చెల్లి. అయితే అమ్మవారు కాదు, అమ్మగారిస్తారు. నయని, నువ్వు జన్మనిచ్చిన తొలి బిడ్డ గాయత్రీదేవి గురించి అడుగుతావనుకుంటే నీ చెల్లెలు బిడ్డకు జన్మనిస్తుందా లేదా అని ఆరా తీస్తున్నావేమిటి తల్లి? స్వామి, తోడబుట్టిందన్న మాటే గాని నా మీద కక్ష కట్టింది నా చెల్లెలు. స్వార్థం అసూయ పెరిగిపోయి నా 5వ తనాన్ని చెరిపేయాలని కూడా చూసింది. అయినా సరే నువ్వు క్షమించి సుమన బాగు కోరుకుంటున్నావా నయని? స్వామీజీ వారితో ఏం మాట్లాడాలని వచ్చింది మా అక్క? మా చెల్లెలికి పాపో బాబో పుడితే తనలో మార్పు వస్తుంది కదా స్వామి. ఎప్పుడో మారిపోయింది, మళ్ళీ మారాలని ఆశిస్తున్నా. నెల తప్పాలనుకున్న తన కోరిక కూడా గతి తప్పినదేనైంది. తెలుసుకున్నాను స్వామి. అయితే నా చెల్లెలు కూడా అమ్మతనం ఏంటో తెలుసుకునేలా చెయ్యాలి. అత్తయ్యకి మండిపోయి కొట్టింది.
కొట్టదా మరి? హ్యాపీ ఉమెన్స్ డే సందర్భంగా నేను ఇలా అందంగా రెడీ అయి రావడం మా అత్తయ్యకి అసూయగా ఉంది. అందంలో తనని డామినేట్ చేశానన్న కుళ్ళు. అయ్యో అక్క, ఊరుకో అక్క. తనతో పోలికేంటి నీకు? సరితూగదంటావా చెల్లి? దగ్గరికి రావే నువ్వు. మా మమ్మీ ఎత్తి పడేస్తే పొలంలో పడతావు. నేను ట్రాక్ ప్యాంటు టీ షర్టు వేసుకొని వస్తాను, అప్పుడు చూసుకుందాం. వదినా నువ్వు వెళ్ళు. నాయనా తీసుకెళ్ళు. ఈ సమాజం ఇలా అయిపోయిందేంటి చెల్లి? పదక్క. మెంటల్. ఇంతకీ హాసు మూతిలో మూతి పెట్టి ఏమందొదినా? అత్తయ్య ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం అవసరమా? ముందు ఆశ్రమం అవుతాం పదా. రా అక్క, భోంచేద్దువు. నాకేం వద్దు చెల్లి, నాకు ఆకలిగా లేదు. అలా అనకక్క. నువ్వు తినకపోతే పుండరీనాదానికి పాలు రావు కదా. ఈ పూటకి ప్యాకెట్ పాలు పట్టిస్తానులే. తల్లిపాలు ఇవ్వకుండా ఈ అలకలేంటే? గాయత్రి అత్తయ్యలాగా నేను హుందాగా రెడీ అయి వస్తే తిలోత్తమ అత్తయ్య మెచ్చుకోకుండా నా మీద చేయి చేసుకుంటుందా? పెద్ద కోడలన్న గౌరవం కూడా లేదు తనకి. నువ్వు భయపెట్టినందుకే అక్కయ్యకి చిరెత్తుకొచ్చిందమ్మా. నిజమా బాబాయ్? అంటే కోడలికి అత్త భయపడే రోజులు వచ్చాయంటారా? ఇదో తింగర్ది. రావిష్, మీ వదినికి నువ్వైనా చెప్పు. నేను చెప్తే వదిన ఎగిరి గంతులు వేస్తుంది. ఏం చెప్తావు బాబు? చెల్లి వండిన వెరైటీసా? అయినా సరే నేనేం తిన్ను. అలిగినప్పుడు ఆకలేసినా కడుపు మార్చుకోవాలి కదా. ఆ విషయం కాదు వదినా. ఏం నైని చెప్పలేదా? ఏంటి బాబు గారు? అరే ఏంటని తెలియనట్టు అంటావేంటి? కొట్టిన మా అమ్మే ఆశని వదినకి సలాం కొట్టేలా చేద్దాం అనుకున్నాం కదా. ఓ అదా? ఏంటేంటేంటి? అత్తయ్య నాకు సెల్యూట్ చేస్తుందా? అల్లుడు పొల్లుడు చేయకుండా మ్యాటర్ ఏంటో చెప్పు. రేపు ఆఫీస్కి హాసిని వదిన వస్తుంది. అక్కడేం వేషాలు వెయ్యాలంట? వేషం ఎందుకు పిన్ని? రోషన్తో మా అక్కకు అప్పచెప్పే పనిని పర్ఫెక్ట్ గా పూర్తి చేస్తుంది. ఏం పని చేయాలి? ఆఫీస్ లో టేబుళ్లు కుర్చీలు తుడవాలేమో. ఏయ్, నా కూతురికి అలాంటి గతి పెట్టలేదే. బాబాయ్ గారికి ఉన్నంత అభిమానం పిన్నికి లేదు. లేకపోతే ఏంటి? దీన్ని చైర్మన్ సీట్ లో కూర్చోబెడతారా? కరెక్ట్. ఏంటి? అవును పిన్ని, రేపు ఉమెన్స్ డే సందర్భంగా బోర్డు మీటింగ్ కి హాసినక్కను ప్రెసిడెంట్ ని చేశాం. రేపు వదిన తీసుకునే నిర్ణయాలని బోర్డు మెంబర్స్ అయినా తిలోత్తమమ్మ అయినా ఒప్పుకొని తీరాల్సిందే. నేను ప్రెసిడెంట్ ని. రేపు విధాత మా తాత కాదు, మీ తాత కాదు. అయిన వాళ్ళకన్నా అభిమానించే వాళ్ళతోనే ఎక్కువ గుంజేయచ్చు. అలాంటి పాడాలోచన నాకు లేదు. అందుకే మీరింకా ఇక్కడే ఉన్నారు. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళమంటావే? పైకి పో అంటే పూర్తిగా పైకి పోతే పీడ వదిలిపోతుంది. మీరలా అనకండి పులిబావు గారు. రేపు నా కడుపున పుట్టే బిడ్డ నాన్న ఏడి అని బొట్టు లేని నా మొహాన్ని చూసి అడిగితే బొట్టు పెట్టిన మీ ఫోటోని చూపించలేను. నా కర్మ ఇలా ఏడ్చిందేంటా అని నా మీద నాకే అసహ్యంగా ఉంది. మీరు బాధపడకండి పులిబావు గారు. కొంచెం నా వైపు నుండి కూడా ఆలోచించండి.
మీకు కూడా గొప్పగా బతకాలనిపిస్తుంది. హే 3 పూటలు 4 ముద్దలు తింటే బతికేస్తామే. అన్నం మెతుకు తీసుకునే వేళకి బంగారు ఉంగరాలున్నాయా, వాటికి వజ్రాలు తొడిగామా అని చూసుకొని తింటే అత్యాశ పెరిగి ఏదో ఒక రోజు వేళ్ళని కూడా తినేస్తాం. అంత స్పృహ లేకుండా ఉంటామా ఏంటి? నువ్వు లేవు. నువ్వు నా భార్యవి కావు, ఊహల్లో బతుకుతున్న బాధితురాలివి. ముందా పిచ్చి నుండి మేలుకో, లేదంటే విశాల్ బ్రో ఇచ్చిన 3 కోట్లు కూడా కరిగించేసుకుంటావు. అవెప్పుడో అయిపోయాయి. తినేసావా? తిండిపోతున్ననుకున్నారా? ఆశపోతునంటే పర్వాలేదనుకుంటా. మరేం చేసావే అంత డబ్బుని? 100 కోట్లన్నట్టు అంతా ఇంత అని వింతగా మాట్లాడతారేంటి? 3 కోట్లేగా. 300 లక్షలే అవి. అంటే నేను 30 ఏళ్లు ఉద్యోగం చేస్తే వచ్చే డబ్బు. అప్పటికి మనకి షష్టి పూర్తి కూడా అయిపోతుంది. అప్పటిదాకా నువ్వు నన్ను బతకనివ్వవని తెలుసు గాని అనవసరంగా ఖర్చు చేసుకున్నావేమోనని ఆరా తీస్తున్నాను. నేనేం చేసినా మంచి పని చేస్తానని మీరే మెచ్చుకుంటారుగా. విశాల్, ఆఫీస్ అడ్రస్ మారిందా? వదినా, అదే ఆఫీసు. కళ్ళు చూడు, తీసి చూడు. ఓ ఐ సీ. ఎస్ ఎస్. మీటింగ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 5-10 నిమిషాలు టైం ఉందక్క. ఫైల్ ఒకసారి తిరిగి. అటా ఇటా? అయ్యో అక్క, ఒకసారి చదువుకోమంటున్నాను. ఓ అలా అంటున్నావా? చూస్తానులే. కమ్ కమ్ కమ్. చూసావు మమ్మీ, వాళ్ళు కారు ఆపితే డోర్ తీయడానికి అటెండర్ వచ్చాడు. అసలు మనం వచ్చినట్టుగా కూడా ఎవ్వరికి తెలియదు అన్నట్టున్నారు. మనమే హాసిని చేతిలో ఉండే ఫైల్ను తీసేసినట్టు కూడా ఎవ్వరికీ తెలియకూడదు వల్లభ. చేతిలో మొబైల్ పట్టుకున్నట్టు ఆ ఫైల్ పట్టుకునే ఉంది కదా మమ్మీ, అడిగితే ఇస్తుందా? అలా చేస్తే అనుమానం వస్తుందిరా. మేడం, సార్ వాళ్ళు పిలుస్తున్నారు. ఏమంటా? వీణ్ణి వివరాలు అడగకూడదురా, కాఫీ అడగాలి. తీసుకొస్తావా? అలాగే మేడం. పద. ఏదో పెళ్లికొచ్చినట్టు హడావిడి చేస్తున్నావేంటి? బోర్డు డైరెక్టర్స్ తో యాన్యువల్ మీటింగ్ కదత్తయ్య. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలే కంపెనీ భవిష్యత్తుని నిర్దేశిస్తాయి. ఫైల్ తిరిగేయంటే ఉల్టా పల్టా చేసి వీడి పెళ్ళామా కంపెనీని ఉద్దేశించి మాట్లాడేది? హాసిని అక్కని అంత తేలిగ్గా తీసి పారేయకండి అత్తయ్య. వల్లభాబావగారే శ్రీమతి హాసిని భర్తని నేనే అని నలుగురికి చెప్పుకుంటూ తనకి తాను గుర్తింపు తెచ్చుకుంటారు. మమ్మీ, ఫింగర్ దాన్ని వెనకేసుకుని రావడానికి ముందుకు నడిపిస్తున్నారు. మీటింగ్ స్టార్ట్ అయ్యాక అది బుర్ర గోక్కుందనుకో, పరుగు పోయేది వీళ్ళదే. హాసినక్క నాకన్నా మీకన్నా మీ అమ్మ కన్నా ఎక్కువ చదువుకుంది బావగారు. మీరనుకునే తెలివి లేకపోవచ్చు, కానీ మీకు లేని సంస్కారం జ్ఞానం ఉందనుకుంటున్నాను. విన్నావా మమ్మీ, ఎంత మాటందో? ఆడదన్నాక ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండాలి వల్లభ. మేడం, కాఫీ. ట్రే తీసుకో. నన్ను అటెండర్ అనుకుంటారేమో మమ్మీ. నాన్నా చెప్పింది చెయ్యి నాన్నా, తీసుకో. ఇటువు. నువ్వు వెళ్ళొచ్చు. స్ట్రాంగ్ కాఫీల్లో ఇది కలిపితే ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతుంది. షుగరా?
నయన్ని పొగరు. అర్థం కాలేదు మమ్మీ. నయని దిమ్మ తిరగాలంటే హాసిని మీటింగ్కి అటెండ్ అవ్వకూడదు. అందుకే చక్కెరలాగా ఉండే ఈ మత్తుమందుని కాఫీలో కలుపుతున్నాను. తీసుకెళ్లి నీ పెళ్ళానికివ్వు. అర్థమైంది. ఇచ్చి ఫైల్ కూడా తీసుకొస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మమ్మీ.